నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వివేక వేదాంత పంచదశని మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాము, అంటే వింటున్నాము. అందులో ఏం రాశారు ఆ మహానుభావుడు? ఆయన రాసింది దాదాపు 800-900 సంవత్సరాల నాడు. ఆల్మోస్ట్ అన్ని ఉపనిషత్తుల యొక్క సారాన్ని గ్రహించి, ఆ తర్వాత యోగ వాసిష్టమైన తర్వాత అన్నీ ఈ పుస్తకం ఆ పుస్తకం అని లేకుండా మొత్తం గ్రహించి, తర్వాత ఆయన కూడా సంసార జీవనాన్ని గడిపిన వాళ్ళే. ఎందుకంటే ఒక రాజ్యంలో ఒక మంత్రిగా ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ భౌతికాన్ని ఆధ్యాత్మికాన్ని రెండిట్లో ఉన్నటువంటి అనుభవాలను గ్రహిస్తూ ఆయన ఈ వేదాంత పంచదశ రాసిపెట్టారు. ఈ వేదాంత పంచదశ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? ఆ మహానుభావులు మొత్తం ఏంటి, అల్టిమేట్ ఏంది? ప్రతి వాళ్ళు కూడా ఏ మతమన్నా కానివ్వండి, మనకి తెలియంది ఏదో ఒకటి ఉన్నది అనేది నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు అంటే, ఎప్పుడు వస్తున్నాము ఎప్పుడు పోతున్నాము అనేటువంటి వివరణ అవగాహన లేదు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ పిల్లలు పుట్టరు. ఆ తర్వాత పర్ఫెక్ట్ ఆరోగ్యం బాగుంటుంది, ఉండి ఠకామని గుండె ఆగిపోతుంది. అంటే ఏంటి? ఇటువంటి విషయాల గురించినటువంటి అవగాహన ఎంత సైన్స్ పెరిగినా ఏం పెరిగినా ఎవరికి అందలేదు. అందుకనేంటి, ఒకటేదో ఉన్నది అనేటువంటి విషయాన్ని నమ్మి దానికోసం చేసుకుంటూ పోతారు. కాకపోతే ఈ దైవత్వాన్ని నమ్మి దేనికి చేసుకుంటూ పోతారు అనేది వాళ్ళ యొక్క జ్ఞానస్థితికి అనుగుణంగా ఉంటుంది. అంటే ఏంటి, ఇంకా అంటే మనకు కనపడుతున్నది భౌతిక ప్రపంచమే కదా. ప్రపంచం కనపడుతుంది, నేను కనపడుతున్నాను, నన్ను సృష్టి చేసిన ఎవరో ఈశ్వరుడు అనేటువంటి ఒక భగవతత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని అనుకుంటూ ఉన్నాం. అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఇప్పుడు ఈ అద్వైత వేదాంతంలో వీళ్ళు చెప్పేది ఏంటి? జగత్తు మిథ్య అంటే ఆభాస, ఈశ్వరుడు కూడా లేడు. అంటే ఈశ్వరుడు లేడు అంటే సృష్టి జరగనప్పుడు ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? లేడు. తర్వాత ఈ జీవత్వం ఉంది కదా, నీది కూడా ఏంటి? అది కూడా ఏంటి? మిథ్యాత్మ. అంటే ఈ జీవాత్మ కూడా మిథ్యాత్మ. అంటే ఏంటి? అల్టిమేట్ ఇదంతా లేదు, ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మ తత్వం, పరమాత్మ శక్తి. అది ఎట్లా ఉంది? గుప్తంగా ఉంది. ఆ గుప్తంగా ఉన్నటువంటి పరమాత్మ శక్తి నుంచి ఇవన్నీ కూడా వ్యక్తమైపోయినాయి. కాకపోతే ఏంటి, నాది అనేటువంటి జీవభావం తగిలించుకొని నువ్వు ద్వైతాన్ని సృష్టించుకున్నావు అని ఈ పంచదశి అనేటువంటి పుస్తకంలో మహానుభావుడు ఈ సిద్ధాంతాన్ని డిస్కస్ చేశాడా, ఆ సిద్ధాంతాన్ని డిస్కస్ చేశాడా అని లేదు. చివరికి జైన మతం, బౌద్ధ మతం, తర్వాత ఇంకొకటి అంటే ఇదంతా ఏం లేదు, ఉన్నదంతా ఒకే శరీరం, హాయిగా అనుభవించి వెళ్ళిపోమనేటువంటి చారువాకు సిద్ధాంతం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మన విశిష్టాద్వైతం, ఆ తర్వాత ఇంకా ఏంటి, శివాద్వైతం. అన్ని సిద్ధాంతాలు ఈ మహానుభావుడు ఈ పుస్తకం, ఇంక్లూడింగ్ బుద్ధిజం, అన్ని. ఆ తర్వాత ఇంకా ఏంటి, యోగ సూత్రాలు పతంజలికి సంబంధించినవి అన్నీ చెబుతూ ఏం చేసినా చివరికి ధ్యానం చేసినా నేను పరమాత్మ తత్వంలో భాగమేను, నేను కూడా అదేనటువంటి నిర్గుణోపాసన చేసినప్పుడు మాత్రమే నువ్వు సరైన పద్ధతిలో ఉన్నట్టు లెక్క. అల్టిమేట్ ఏం చెప్తారు? అందుకని ఈ చేసేవన్నీ కూడా కర్మలు కాదు. అంటే జ్ఞానస్థితి అంటే ఏంటి? భగవతత్వాన్ని నువ్వు గుర్తించటం. ఏంటి గుర్తించటం? అది నువ్వేనని గుర్తించటం, దాన్ని జ్ఞానము అని చెప్పారు. చివరికి ఏంటి మరి ప్రమాణం ఏంటి? ప్రమాణం అంటే ఏంటి? మరి ఇదంతా నేను గుర్తిస్తున్నాను అనడానికి మళ్ళీ అవగాహన ఏంటి? నా జ్ఞానమే ప్రమాణం, ఎదురుగా కనపడుతున్నవన్నీ ప్రమేయం. తర్వాత ఇక్కడ చెప్పినటువంటి ఆ మహానుభావుడు చెప్పింది ఏంది? తర్వాత అసలు టాపిక్లోకి వద్దాం. ఈ వివేక పంచదశలో మొత్తం 3 చాప్టర్స్ చెప్పారు. ఏం చెప్పారు? మొట్టమొదటిది ఏంటి? వివేక పంచకం అని చెప్పారు. వివేక పంచకం అంటే ఏంటి? అసలు సృష్టి ఎట్లా వ్యక్తమైనట్టు కనపడుతున్నది అని చెప్పారు. అంటే కదా మనకు కనపడుతున్నది పంచభూతాలే కదా. భూమిలో ఉన్నాము, నీళ్లతోటి మొక్కలు బొక్కలు వస్తున్నాయి, తర్వాత అగ్ని సూర్యుడి వల్లనే అవన్నీ పెరుగుతున్నాయి, మనం కూడా సూర్యుడి వల్లనే ఉన్నాము, సౌరశక్తి వల్లనే. ఆ తర్వాత గాలి పీల్చుకుంటున్నాము, ఆ తర్వాత ఖాళీలో ఉన్నాము, పంచభూతాలు. అలాగే ఈ పంచభూతాలులో ఉన్నది ఎవరు? జీవత్వం ఉన్నది. ఎట్లా ఉంది జీవత్వం? పంచకోశాలతో ఉన్నది. ఏంటి పంచకోశాలు? అన్నమయ కోసం ఆహారం తింటున్నాము, ప్రాణం ఉన్నది, మంచినీళ్ళు తాగుతున్నాము, ఆ తర్వాత మనస్సు ఉంది, ఆలోచన చేస్తున్నాము, బుద్ధి ఉంది, విజ్ఞానమయ కోసం ఆలోచన చేస్తున్నాం, చివరికి ఆనంద స్థితిలో ఉంటున్నాం. ఆనందమయ కోసం అంటే నిద్ర అజ్ఞానం. అది అయిపోయిన తర్వాత ఇవి కోసాలి. తర్వాత ఇంకేం చెప్పాడు? ఆ తర్వాత ఏం చెప్పాడు? ద్వైత వివేకం అన్నాడు. అంటే అసలు పరమాత్మతత్వం అంటే ఏంటి, అసలు దేవుడు ఎవరు అన్ని డిస్కస్ చేశాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? చివరికి వచ్చేసేసి తర్వాత మహావాక్య వివేకాలని చెప్పారు. ఈ మహావాక్య వివేకాలను ఎప్పుడు మననం చేసుకోవాలని చెప్తారు. ఏంటి మహావాక్య వివేకాలంటే? ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే మన జ్ఞానమే బ్రహ్మ. తర్వాత అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. ఆ తర్వాత ఇంకోటి తత్త్వమసి, అంటే అది నువ్వే ఇది నువ్వే ఉన్నదంతా అదేనని అర్థం. ఆ తర్వాత
తర్వాత ఏంటి, అయమాత్మ బ్రహ్మ, ఆ బ్రహ్మ తప్ప ఇంకొకటి లేదు, అది మనమేనని చెప్తున్నారు. అంటే ఏంటి, భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్తారు. అంతే కదా. మన ప్రాణం ఉందంటే ఎలా ఉంది, మనం పీల్చే గాలి వల్ల ఉన్నదా? మరి బోలెడు ఆక్సిజన్ పెట్టుకొని వేలు వేలు కోట్లు పెట్టి కొనుక్కొని ఎప్పటికీ మనం ఈ భూమి మీద ఉండొచ్చు కదా, ఉండదు. అంటే లోపల ఉన్న గాలి వల్లనే ఉన్నాం. ఆ లోపల గాలి ఏంటి, పరమాత్మతత్వం. అది ఆ గాలి ఎలా నడుస్తుంది, మన లోపల ఉన్నటువంటి జ్ఞానం వల్ల నడుస్తుంది. ఆ జ్ఞానం ఏంటి, ప్రత్యేగాత్మ, అదే మన ఆత్మ, అదే నిరాకారం అన్నాడు. తర్వాత రెండోది వచ్చి ఏం చెప్పాడు, ఇది ఎట్లా కనుక్కోవాలి, నువ్వు ఉన్నదని అందరికీ తెలుసు కదా, భగవంతుడి వల్లే ఉన్నావని ప్రతి వాళ్ళు వేదాంతం మాట్లాడతారు కదా. ముఖ్యంగా మన భారతదేశంలో వేదాంతంలో మాట రాని వాళ్ళు ఎవరు, అంతా వాళ్ళ కర్మ, వాళ్ళ గీత, వాళ్ళ రాత, ఈ ప్రారంధం, సంచితం, ఆగామి, ఇట్లా అందరూ మాట్లాడతారు. మరి ఇవి తెలుసుకునేది ఎట్లానబ్బా, ఎట్లా అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఏంది అయిపోయింది జన్మ వెళ్ళబోతోంది, ఇంక ఏంది ఇంతకంటే ఏమీ లేదా అని ఎట్లా గ్రహించాలి అంటే దానికి ఏం చెప్పాడు అంటే దీప పంచకం అని చెప్పాడు. దీప పంచకం అంటే ఒక దీపాన్ని పట్టుకో, దీపం అంటే ఏమీ లేదు, ఒక కాంతి, ఒక జ్ఞానము, దాన్ని బట్టి నువ్వు పరమాత్మ తత్వాన్ని గ్రహించవచ్చు అని చెప్తూ దాంట్లో ఆయన 5 టాపిక్లు చెప్పాడు. ఏంటి, ఫస్ట్ది చిత్రదీప ప్రకరణం, తర్వాత వచ్చేమో తృప్తిదీప ప్రకరణం, తర్వాత ఏమో మూడోది వచ్చేమో కూటస్థ దీపం, తర్వాత ధ్యాన దీపం, లాస్ట్ది వచ్చేమో నాటక దీపం అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు ఇందులో, నువ్వు కనపడుతున్నదంతా నీ ఇమాజినేషను, నీ ఊహ, నీ వాసనలు, నీ వృత్తులు అంటే ఏంటి, నీ ఆలోచన కనుక తీవ్రమైపోతే అది వాసన అయిపోతుంది. ఆ వాసన అనేది అజ్ఞానం, ఈ అజ్ఞానమే మనల్ని అంతా ఆవరించింది, ఆవరణ అది. అందుకని అవే సత్వం, తమో రజో గుణాలు అవన్నీ. అందుకని నువ్వేం చేయాలంటే నువ్వు సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి రావాలంటే ఇదంతా ఏమీ లేదు, ఈ ఎదురుగా కనపడుతున్న ప్రపంచం కానీ మనుషులు కానీ ఇదంతా ఒక నాటకం, దీన్ని వినోదాత్మకంగా చూడు, మనసుకు ఎక్కువ ముద్రలు ఏర్పాటు చేసుకోవచ్చు, హాయిగా లైవ్లీగా ఉంటూ ఉన్నదంతా ఒకటే కూటస్థ దీపం. ఏంటి, ఆ పరమాత్మతత్వ కాంతే అన్ని చోట్ల పడున్నది, అది నీ మీద ఉంది, అవతల ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తూ ఈ ఎదురుగా కనపడుతున్న ఈ ప్రపంచం అంతా ఒక నాటకం, అంతకంటే పెద్ద నువ్వు దీనికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదంతా ఒక మాయ అని ఫస్ట్లో చెప్పాడు కదా. మాయ అంటే మెజర్ చేయొచ్చు, అంటే ఏంటి, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఇంతకంటే ఏం లేదు అని చెప్తూ ఇది ముగించి మూడోది వచ్చేమో ఆనంద పంచకానికి వచ్చారు. ఇప్పుడు మనం ఆనంద పంచకం మాట్లాడుతున్నాం. ఇందాక చెప్పాను కదా 2 సిద్ధాంతాలని. ఫస్ట్ సిద్ధాంతం ఏంటి, మాయ మిథ్య అన్నాడు. రెండో సిద్ధాంతం అంటే ఏంది, ఇదంతా ఎవరు సృష్టించారు, నేనే సృష్టించుకున్నానండి. నేను ఒక చదువు చదవాలని ఎవరినని ఇన్సిస్ట్ చేశారు, ఆ మధ్యలో ఇంజనీరింగ్ చేరుతారు, మధ్యలో వదిలేసి ఇంకో చదువు చదవడానికి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, ఇదంతా ఎవరి సృష్టి, మన సృష్టి. అంటే జీవ సృష్టి ఈ బుద్ధితోటి ఇదంతా సృష్టించుకుంది. కాబట్టి ఈ సృష్టిని నువ్వు ఎలా చూడాలి, ఈ సృష్టి నువ్వు సృష్టించిన సృష్టి కాబట్టి, అది కూడా పరమాత్మ తత్వానికి సంబంధించిన సృష్టి కాబట్టి ప్రతి మనిషిని ఇంక్లూడింగ్ చీమతో సహా అందరినీ గౌరవంగా చూడమంటాడు. మరి ప్రేమ కూడా అంటాడు కదా, ప్రేమే అంటే నువ్వు ఎప్పుడైతే ద్వేషం లేదో అదే ప్రేమ. నువ్వే ప్రేమ అయినప్పుడు ఇంక నువ్వు ప్రేమ చూపించేదేముంది, ఒక పర్టికులర్ దాని మీద నువ్వు అసహ్యంగా మొహం పెట్టావు, అది ద్వేషం అవుతుంది. ఏదైనా ఒకటేనన్నటువంటి స్థితికి నువ్వు వచ్చేసావు, ఇంకా ద్వేషం లేదు, ఉన్నదంతా ప్రేమే అవుతుంది. అది ఎనీహో ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు డెవలప్ చేసుకోమని చెప్తూ ఇప్పుడు ఆనంద పంచకంలోకి వచ్చాం. ఈ ఆనంద పంచకంలో ఏం చెప్తున్నాడు, బ్రహ్మానందం గురించి మాట్లాడుతున్నారు. ఏంటి బ్రహ్మానందం అంటే, బ్రహ్మానందం అంటే నిన్న మొన్న మాట్లాడారు. అంటే ఏంటి, సుషుప్తి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మొత్తం వేదాంతం అంతా కూడా చెప్పింది 3 సిద్ధాంతాలే. బోలెడు కాన్సెప్ట్స్ ఉన్నా, బోలెడు భావాలున్నా మూటి మీదనే నిలబడ్డారు. ఏంటి ఆ 3 అవస్థలు ఏంటి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అంటే మంచిగా నిద్రపోవడం. తర్వాత ఇంకోటి ఏంటి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ 3 కూడా మన స్థూల శరీరం అంటే మనది గ్రాసు, సూక్ష్మ శరీరం అంటే మన ఆలోచనలు, కారణ శరీరం అంటే ఎందుకు వచ్చిన ఈ ఆలోచనలు, అది కారణం, అది అజ్ఞానం అంటాడు, ఆనందం అంటారు. రెండు రకాలుగా చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, ఈ 3 శరీరాలు, తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఈ 3 స్థితులు అంటే ఏం చెప్పిన తర్వాత సత్వ తమో రజోగుణాలు. తమో గుణం అంటే మన గ్రాసు శరీరానికి సంబంధించింది, రజోగుణం అంటే మన ప్రాణం, మనం అంతే కదా, మధ్యలో ఉన్నటువంటి మన మైండ్. సత్వగుణం అంటేనేమో అది ఒక జ్ఞానం అంటాడనమాట. అంటే అఫ్కోర్స్ మనసు అంటే ఏంటి, సత్వతమో రజోగుణాలు ఉన్నవి కూడా మన దగ్గరే అంతే కదా. పొద్దున్నే నేను నిద్ర లేచాను, తమో గుణం, ఆ గుణం లేకపోతే నేను లేచే క్వశ్చనే లేదు. లేచిన తర్వాత టీ తాగుదామని బయలుదేరాను, అది నా టీ అనేది నా జ్ఞానం, నా ఆలోచన, అది రజోగుణం. టీ తాగిన తర్వాత నేను సంతృప్తి పడ్డాను, అది సత్వగుణం. ఈ 3 స్థితులు దాటినటువంటి స్థితి ఒకటి ఉన్నది, అదే భగవతత్వం. ఆ స్థితి నీకు మరి ఎలా తెలుసుకోవాలి అంటాడు. దానికే ఆయన
ఆ స్థితికి సుషుప్తిని డిస్క్రైబ్ చేస్తూ వస్తున్నాడు. నువ్వు బ్రహ్మానంద స్థితి కనుక్కోవాలి అంటే నీ చేతిలో ఉన్నటువంటి పరికరం ఏంటి? సుషుప్తి, సమాధి, మూడోది వచ్చి కోమాలోకి వెళ్ళిపోతాము. అది కూడా అంటే ఏంటి? ప్రాణం ఉంటుంది కానీ మనసు పనిచేయదనమాట. సుషుప్తి అంటే అర్థం ఏంటి? మనస్సు ఒక సమాధి స్థితిలో, ఒక నిశ్చల స్థితిలో ఉండడం. మరి ఇంకొక క్వశ్చన్ వేస్తాడు, మరి ఆ సుషుప్తే అంటే ఏంటి? సుషుప్తి లాంటిదే మోక్షం అంటాడు. అప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తాడు ఇందులో, మరి సుషుప్తే మోక్షం అయితే మరి ఈ చెత్త గోలంతా ఎందుకు? హాయిగా నిద్రపోతూ ఉండొచ్చు కదా, మరి అదే మోక్షం అన్నాడు కదా అంటే దానికి ఆయన సమాధానం చెప్తాడు. పోలిక అనేది 99% సత్యం కాదు. ఇప్పుడు అంతే కదా, మనం ఇప్పుడు అమ్మాయి మొహం చంద్రబింబం లాగుందని పాతకాలంలో పోల్చారు. అంటే చంద్రబింబమా? కాదు, కానీ పోలిక. అంటే 99% పోలిక కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ 1% కరెక్ట్ కాదు కదా. అందుకని ఏంటి? నిద్ర అనేది నీకు పోలికకి చెప్పారు తప్ప నిద్ర పూర్తి కాదు అంటాడు. ఎందుకు కాదు అంటాడు? నిద్ర అనేది అజ్ఞానం అంటాడు. అంతే కదా. నిద్ర అనేది ఒక వాసన, అంటే వాసన. ఇప్పుడు వాసన అంటే ఏంటి? చాలామంది ఉంటారు వాళ్ళ పూర్వజన్మ వాసనలండి అంటారు. వాసనలు అంటే ఏం లేదు, మన ఆలోచనలు స్ట్రెంథన్ అయితే అది వాసన. అది కనపడదనమాట. వాసన అంటే ఏంటి? మనం పీల్చగలుగుతాం కానీ మనం కనపడలేము. అదే మన మూలాధార చక్రంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క శరీరంలాగా పడిందన్నమాట. అందుకని ఒకళ్ళ వాసనలకి ఈ భూమి మీద సంబంధం లేదు. అందుకని ఎవరి వాసనలకి వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి రూపం తేడా, ఆలోచనల తేడా, కోరికలు తేడా, అన్నీ తేడానే. తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డలు కూడా ఒకళ్ళు తినే ఆహారం ఒకటి, ఒకళ్ళకి కావాలనుకుంటున్న కోరిక ఒకళ్ళి. ఒక విషయాన్ని ఒకళ్ళు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, అదే విషయాన్ని ఇంకొకళ్ళకి అర్థం చేసుకుంటారు. ఎక్కడ? మన ఇంట్లోనే, మన చుట్టుపక్కలనే. ఇంతకంటే మనం తత్వానికి వేరే చోటకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే ఏంటి? వాళ్ళ వాసనకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు ఈయనేం చెప్తాడు? నిద్ర కూడా వాసనే అంటాడు. అంటే అజ్ఞానమే కదా. అంటే ఏంటి? ఇప్పుడు మన భగవత్ సృష్టిలో మనం ఇందాక కోశాలని చెప్పుకున్నాం కదా. జీవత్వంలో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పాడు. ఈ 5 కోశాలు దాటి వెళ్ళే స్థితే పరమాత్మ స్థితి అంటాడు. అదే తురియం అంటే ఏంటి? నిరాకారం, అంటే ఏమి తెలియని స్థితి అనుకోండి. అంటే ఏంటి? అంటే మనస్సు ఈ కోరికలకుండా వెళ్లకుండా, అంటే ఏంటి? భౌతిక కోరికలకు వెళ్లకుండా ఉండేటువంటి నిశ్చలమైనటువంటి స్థితికి తురియంలాగా మనసును తీసుకురాగలిగిన స్థితి అనమాట. సో ఇక్కడ చెప్పింది ఏంటి? ఇప్పుడు ఇప్పుడు మన నిద్ర ఉంది కదా, అది అజ్ఞానం. ఆనందమయ కోసం అంటే విపరీతమైన ఆనందం. అంతే కదా. ఎవరైనా చూడండి ఆనందంగానే ఉంటారు కదా. నిద్ర అంటే తెల్లవారు నిద్రని ఇచ్చిన తర్వాత ఆ నిద్రలో మనం ఉన్నామా? యాక్చువల్గా మనం ఉన్నామో లేదో కూడా తెలియదు. కానీ నిద్ర లేచిన తర్వాత మనం ఒక ప్రశ్న, నిద్ర బాగా పట్టిందంటే అబ్బా భలే పట్టిందండి, భలే ఎనర్జెటికల్గా ఉన్నామని మనకి తెలుస్తుంది. ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి. కాకపోతే ఏంటి? ఆ నిద్రలో మనకేం తెలియదు కదా. కానీ నిద్రపోయినటువంటి అనుభవం మన జ్ఞానానికి తెలిసింది. అంటే ఏంటి? అది ఆనందం. కాకపోతే ఏమంటాడు? ఆ ఆనందం తాత్కాలికమేగా. ఒక 6 గంటలు నిద్రపోయాము, 5 గంటలు నిద్రపోయినాం, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ జాగృత అవస్థకు వచ్చేసాం కదా. జాగృత అవస్థ అంటే మళ్ళీ మనము మన ప్రపంచం, మన కోరికలు, మన ఘర్షణలు, మన అహంకారాలు, మన ఆస్తులు అన్నీ నడుస్తున్నాయి కదా. అందుకని ఇక్కడ ఏం చెప్పిన సాధన ఏంటి? మహానుభావుడు ఈ సుషుప్తిని, ఇప్పుడు మన నిద్ర లేచిన జాగృత అవస్థని అంటే దీన్నట్టు తీసుకెళ్ళమంటాడు. అంటే ఇప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనకు అవగాహన ఉందనుకో. అంటే ఏంటి? ఎప్పుడు నీకు అవగాహన వస్తుంది? నువ్వు తెల్లవారు నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఒక భగవతత్వం యొక్క వృత్తి అంటే ఆలోచన పెట్టుకున్నావు అంటే నువ్వు నిద్ర ఏ స్థితిలో జరుగుతుంది? బ్రహ్మాకార వాసనలో జరుగుతుంది. అంటే భగవతత్వ వాసన జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి జరిగేదాన్ని మనకు వచ్చే కళలు అవి ఏమొస్తాయి? భగవంతుడికి సంబంధించిన కళలు మనకు వస్తాయా? 99 కష్టం. రోజు మనం జరుగుతున్న మన ఇంటి పక్కన మనము నేను ఎగతాళి చేస్తుంటాం, మన బీరకాయ చిక్కు, మన చింతకాయ పచ్చడి వస్తుంది తప్ప వేరేవేవి మనకి రావు. మరి రావాలి అంటే ఏం చేయాలి? నీ బుద్ధిని హయ్యెస్ట్ దాని మీద నిలబెట్టాలి. బుద్ధి అంటే మళ్ళీ ఏం లేదబ్బా, జ్ఞానమే. జ్ఞానం అంటే కూడా మళ్ళీ ఏం లేదు, నేనంటే కూడా మళ్ళీ ఏం లేదు, ఆత్మే. ఈ ఆత్మ అంటే ఇది ముఖ్యాత్మ. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము? జీవాత్మలో ఉన్నాము. ఈ జీవాత్మను తీసుకెళ్ళి ముఖ్యాత్మ అంటాడు. ముఖ్యాత్మ అంటే ఏంటి? ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మను కూడా తీసుకెళ్ళి పరమాత్మతత్వానికి రావడం. ఇప్పుడు పరమాత్మన్నా, బ్రహ్మన్నా, దేవుడన్నా ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటే. మనం జీవత్వాన్ని పెట్టుకొని జీవత్వ దృష్టితో చూస్తే జీవత్వం కనిపిస్తుంది. లేదు ఇదంతా సహజమే కదా అని ఒక సహజావస్థలో చూస్తే సహజం కనపడుతుంది. అల్టిమేట్ చెప్పింది ఏంటి? అద్వైత వేదాంతంలో వేరే ఏమి చెప్పలే, నీ దృష్టిని మార్చుకో.
దృష్టిని మార్చుకొని ఏం చేయమంటాడు? దృష్టిని మార్చుకొని అంతా పరమాత్మతత్వం అనేటువంటి భావం, అంతా భగవతత్వం అనేటువంటి ఒక వృత్తి, ఆలోచన ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటావో లేచిన తర్వాత భగవతత్వంలోనే ఉంటావు. నువ్వు దేనికి రియాక్ట్ అవ్వవు కదా. వాళ్ళ వాళ్ళ వాసనలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాంట్లో నా రోల్ ఏంటి? మనం చేయగలిగింది ఏదన్నా ఉంటే మన ద్వారా జరిగిపోతుంది. లేదు అంటే అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, చూడు, విను, తప్పదు, కానీ మాట్లాడవాకు అంటే అర్థం ఏంటి? మనసు పనిచేయదు. నా నోట్లో నుంచి ఇప్పుడు మాటలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? లోపల భగవతత్వం కూడా ఉండొచ్చు, కాదని నేను అన్ను, కానీ మనసు పనిచేస్తోంది. అందుకని ఇప్పుడు మౌనం అంటారేంటి? మౌనం అంటే మాట ఒక్క మౌనం కాదు, లోపల మౌనం కూడా. లోపల మౌనం నీకు ఎప్పుడు సాధ్యం అవుతుంది? నీ లోపల ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా భగవతత్వానికి వచ్చేసేయాలి. ఏం జరుగుతున్నా అదే కదా అనేటువంటి ఒక తటస్థానికి రావాలి, అంతకంటే లేదు కదా. మనం ఇక్కడ ఉండము, అది మిథ్య చెప్తున్నాడు మాయ అని. ఈ పక్కన సృష్టించుకున్నదంతా మనం సృష్టించుకున్నాం. ఎందుకు సృష్టించుకున్నాం? మనం ముందుకెళ్ళడానికి సృష్టించుకున్నాం. ముందుకెళ్ళడం అంటే ఏంటి? ఈ శరీర భావాన్ని వదలడానికి సృష్టించుకున్నాం. ఎక్కువ అందరూ మన మంచిగా చూసి మనమే గొప్పవాళ్ళు అంటే అసలు మనం ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏం జబ్బు లేదు, శరీరాన్ని అసలు వదిలిపెడతామా? అందుకని ఏంటి? ఇవన్నీ సహజం అనేటువంటిది ఒక విరక్తి రావడం కోసమే ఇవన్నీ మన దగ్గర పెట్టున్నాడు. మరి అందరికీ రావడం లేదంటే వాళ్ళ సంస్కారం, వాళ్ళ వాసనలు, అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్తాడు ఆ మహానుభావుడు. ఈరోజు బాగా అన్ని వసతులు ఉండి, బోలెడు డబ్బు ఉండి, అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు ఎందుకు వెళ్తుంది? ఏదో ఉంది చూద్దాం కదా అని. నీకు సమస్యలు వచ్చినప్పుడే ఓహో ఇది ఏదో ఉంది కదా అని ఆలోచన జరుగుతుంది అంటాడు. అందుకే కుంతీదేవి ఎప్పుడు అడుగుతుంది, కృష్ణుని అడుగుతుందట, నాకు కష్టాలు పెట్టు అని. అంటే ఏంటి? ఇవన్నీ పెట్టుకొని వచ్చింది ఎవరు? మన సృష్టే. ఎందుకు వచ్చాము ఈ సృష్టి? మనం ముందుకు వెళ్ళడానికి వచ్చాం, అంటే మన బుద్ధిని వికాసం చేసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు మన వాళ్ళందరూ చదువుతూ ఉంటారు కదా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం. ఏముంది లలితా సహస్రనామంలో? అంతర్ముఖానికి వెళ్ళు అని ఉంది. అంతర్ముఖ సమారాధ్య అని ఒక మంత్రం ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఉంది, నాకు ఎక్కువ ఆ మంత్రాలు తెలియదు, కానీ రెండోది ఏముంటుంది? విమర్శ రూపిణి అనింది. ఎక్కడ విమర్శ? మనం విమర్శించుకోవటం. ఏంటి? మన బుద్ధిని ఉపయోగించి విమర్శించుకోవడం, విమర్శ రూపిణి అని ఉంది. అట్లాగే మొత్తం 1000 మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఒక్కొక్కటి అర్థం చేసుకొని దాన్ని మీరు విచారణ చెయ్యండి. అంటే ఏంటి? కానీ అలా చెయ్యము. ఎందుకు చెయ్యము? ఈ శరీరానికి మెకానికల్గా చేయటమే అలవాటు. చాలా ఈజీ కదా. పొద్దున్నే లేచాము, విగ్రహానికి అట్లా దండం పెట్టాము, దీపారాధన చేసాం, అయిపోయింది దేవుడి పని. అలా కాకుండా నువ్వు బుక్ చదువు, దాని గురించి ఆలోచన చేయి. ఇది నా జీవితానికి అప్లై చేసుకుంటున్నారా లేదని చూడు. ఆ మహానుభావులు ఉపనిషత్తుల్లో రాసింది కూడా అదే. వాళ్ళేం దేవుడు ఉన్నాడని ఎక్కడ చెప్పలే. ఈవెన్ భగవద్గీతలో కూడా కృష్ణుడి పేరు ఎక్కడా లేదు, భగవాన్ ఉవాచ అనే అన్నారు. ఆలోచన చేయండి. అంటే ఏంటి? భగవతత్వం ఒకటే ఉంది. మరి ఆ భగవతత్వం ఒకటే ఉన్నప్పుడు మన సమస్యలన్నీ ఎవరికి? ఈ బుద్ధికే. ఏంది? ఈ జీవత్వమే సత్యం అని తగిలించుకున్నది అనేటువంటిదే బుద్ధి. మరి నువ్వు ఇప్పుడు ఆనందం అంటే ఏంటి? బ్రహ్మానందం అంటే నిద్రావస్థ లాంటి స్థితి. కానీ నిద్రలో కూడా నువ్వు ఎరుకతో ఉన్నావనుకో, అది కూడా భగవతత్వ స్థితే. నిద్ర లేచిన తర్వాత పరమాత్మతత్వమే జరుగుతుందనేటువంటి ఆలోచన ఉన్నామనుకో, భగవతత్వ పని జరుగుతున్నట్టు. అంటే అర్థం ఏంటి? నీ మనసుని మీద ఎక్కువ ముద్రలు పెట్టకు. ఇదంతా ఒక నాటకం అనే కదా చెప్పాడు, ఆయనే చెప్పాడు కదా. ఎవరు? శంకరాచార్య రాసిన పుస్తకాల్లో చదివి రాసిందే. కొత్త సిద్ధాంతాలు ఏమి లేవు ఇక్కడ. ఉపనిషత్తుల్లో, మాండూకోపనిషత్తుల్లో చెప్పిందే శంకరాచార్య గారు రాశారు భాష్యం. కాకపోతే ఏంటంటే శంకరాచార్య గారు రాసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆ మహానుభావుడు బాగా భాష్యం రాయటం అంటే విశ్లేషణ చేశాడు. ఆ విశ్లేషణ చేసింది ఈ విద్యారణ్య స్వామి వారు ప్రకరణ గ్రంథంగా రాశాడు. ప్రకరణ గ్రంథంగా ఏంటంటే ఇంకా డీప్గా అది ఇది కలిపి రాసున్నారన్నమాట. అందుకని హాయిగా చదవండి. ఎక్కువ అవసరం లేకపోయినా ఒక 10-15 నిమిషాలు ఆ చదివింది ఊరికి నేను చదవకుండా ఏంటి వాళ్ళు అర్థమైందని అవగాహన చేసుకోండి. అంటే మన బుద్ధిని వికాసం చెందించడం వరకే వాళ్ళు కూడా చెప్పారండి. నిజం చెప్పాలంటే వాళ్ళకి కనపడింది పాపం పంచభూతాలు కనపడ్డాయి, వాటి గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి కనపడింది ఏంది? మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కనపడింది. అహంకారం అంటే ఏం లేదు, అహం అంటే పరమాత్మతత్వం, కారం అంటే శరీరాన్ని తయారు చేసుకోవటం. ఇది వాళ్ళకి అందింది. దాని మీద వాళ్ళు విశ్లేషణ చేశారు. అల్టిమేట్ వాళ్ళు వచ్చిన అవగాహన ఏంది? మనసుని ఎక్కువ వృత్తుల్లో పెట్టకుండా ఎక్కువ వాసనలు వదిలించేసుకుంటూ, అంటే ఒక ఆలోచన వచ్చింది అంటే ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి సంస్కారాల వాసనల వల్ల వచ్చింది. వాటిని వదిలించేసుకుంటూ నిశ్చలంగా పెట్టేసుకొని నిద్రపోతున్నప్పుడేమో భగవతత్వం లాగా ఉంటూ, నిద్ర లేచిన తర్వాత హాయిగా పరమాత్మతత్వం పని జరుగుతున్నట్టు ఉండడమే బ్రహ్మానందం అని చెప్తూ, దీనికి ఉన్న పరికరం ఏంటి? మన మనస్సే అంటాడు. మనస్సన్నా, జ్ఞానమన్నా, ఆత్మన్నా ఒకటి. ఇన్ని లేవు. మనస్సు ఏమి? మన కోరికల చుట్టూ తిరిగి ఆలోచనలన్నీ చేస్తుంటే మనస్సు. అలా కాకుండా భగవతత్వంలో లింక్ అయితే నేనే ప్రత్యేగాత్మ అని ఆత్మజ్ఞానం వైపు లింక్ అయితే అది ఆత్మ కిందకు వస్తుంది. లేదు మొత్తం ఉన్నదంతా ఒకటనేటువంటి విషయం గ్రహించే స్థితికి వస్తే అదే బ్రహ్మం.
బ్రహ్మం అంటే పెద్ద మనసు అని అర్థం. ఇంకా దాటిపోతే పరమాత్మ. పరమాత్మ అంటే ఉన్నదంతా ఆ ఒకటే, అందులో నుంచే అంతా ఏర్పాటైందనేటువంటి విషయం రావడం అనేటువంటి ఈ ఈ వీటికి సంబంధించినటువంటి విషయం అనే ఒక ప్రయాణం జరగడం. అంటే మెకానికల్గా కాకుండా ఇప్పుడు ధ్యానం చేసిన వాళ్ళందరూ మళ్ళీ పరమాత్మ తత్వంలో ఉన్నారని కాదు. ఈవెన్ ధ్యానాన్ని యోగాన్ని కూడా నిర్గుణోపాసనకు ఉపయోగించుకుంటూ అది పరమాత్మ తత్వం అనేటువంటి అవగాహన చేయగలగడమే. ఏ సాధన చేస్తున్నా మనం మామూలు కోరికలకు కాకుండా భగవతత్వం అనేటువంటి నిర్గుణోపాసనకి వెళ్ళగలగడమే అని అంటాడు. ఆ నిర్గుణోపాసన మళ్ళీ ఎక్కడుంది? బయట ఏమీ లేదు. అది నువ్వేను, నీ జ్ఞానమేను. నీ జ్ఞానాన్ని వ్యాపింప చేసుకుంటే నువ్వే పరమాత్మ అన్నట్టు చెప్పటం జరిగింది. అదే బ్రహ్మానందం. ఆ ఆనందం అనేది ఇందాక నేను అంతకుముందు టాపిక్లో కూడా చెప్పారు, నిరంకుశ తృప్తి అంటే ఏ ఆధారం లేకుండా వచ్చే ఆనందం అంటాడంటే కదా. ఇప్పుడు నిద్రపోయేంత వరకు నిద్రకు ప్రయత్నం చేస్తాం మనం బుద్ధిని ఉపయోగించి. కొంతమందికి బెడ్ బాగుండాలంటారు, బెడ్ అంటారు, చెక్ అంటారు, వాళ్ళ ఇష్టం. ఒక్కసారి నిద్రపోయిన తర్వాత ఏంటి? అందరిది ఏకత్వమే. వాళ్ళ నిద్రకి మన నిద్రకి ఏమైనా తేడా ఉందా? అంటే ఏంటి? సాధన అంటే ఏంటి? ఈ బుద్ధిని నిద్రపోవడానికి ఎట్లా మనం బుద్ధిని ఉపయోగిస్తున్నాము, అట్లాగే భగవతత్వానికి కూడా కనుక మనం ఉపయోగించగలిగితే, ఆ ఆలోచనలో కనుక మనం ఉండగలిగితే ఆ వచ్చేదంతా ఆ అనుభవమే వస్తుంది. అంతేకాదు నువ్వు ఏం ఆలోచిస్తే నీకు అది వస్తుంది. యామతి ఆగతి అంటారు. మనం ఆలోచించే విధానానికి అనుగుణంగానే మన జీవితం ఉంటుంది. కానీ మరి మార్చుకోగలమా? 100% మార్చుకోగలం. ఎందుకు మార్చుకోలేము? వాల్మీకి మార్చుకోవాలా? వాల్మీకి రాబరీయే కాదు, ఎక్స్టార్షన్ అంటారు. అంటే దొంగతనం చేసి వాళ్ళని చంపేసేటువంటి స్థితి ఉన్నవాడు రామాయణం రాశాడు. అంటే ఏంటి? అట్లాగే అష్టావక్ర గీతలో జనకుడు చెప్తాడు, మరి మార్చుకోవచ్చుడా? 100% మార్చుకోవచ్చు. నువ్వు రికాబులో నుంచి అంటే గుర్రం ఎక్కుతావు కదా, ఈ కాలు నుంచి ఆ కాలు పెట్టే లోపల నువ్వు మార్చచ్చు అంటాడు. ఎట్లా అంటే దృష్టి మారితే. దానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను అమెరికాను ఊహించాను. ఎంతసేపు ఊహిస్తున్నాను? ఒక్క సెకండ్లో అమెరికాలో మా పిల్లలు అన్ని టకామని వచ్చేసారు. అలాంటిదే మన జ్ఞానం. అంటే అంత శక్తి ఉంది అంటాడు. అంటే ఏంటి? నువ్వు దృష్టి మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. అసలు సమస్య అనేది లేదు, నువ్వు సృష్టించుకున్నటువంటి నీ భావం తప్ప. అంతే కదా. 30 ఏళ్ల నాడు వాడు ఎప్పుడో నేను ఏదో పిచ్చి పని చేశానని నన్ను తిట్టారనుకో, అది ఇప్పుడుందా? లేదబ్బా. ఆ ఆలోచన ఉందంతే. ఆలోచనని డిలీట్ చేసేస్తే ఏమీ లేదు. అందుకని ఏం చేయాలి? ఇన్ని విండోస్ ఓపెన్ చేయవాకండి. సెలెక్ట్ డిలీట్ ఒకే విండో పెట్టుకోవాలి. ఏంటి ఆ విండో? మనం రొటీన్గా జరగాల్సిన వాటిని ఆపలేము. ఆకలిని ఆపలేము, తినాల్సిందే. నిద్రని ఆపలేము, పోవాల్సిందే. అట్లాగే సృష్టికి సంబంధించిన విషయాలు ఆపలేము. అట్లాగే అల్టిమేట్గా కొంచెం భయం కూడా ఉంటుంది. అంతే కదా. భయం లేకపోతే ఏ పని అంటే ఆ పని చేస్తాము. భయం మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఈ ఆకలి అవసరమే, కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఫుడ్ అవసరమా, లేదంటే ఇంట్లో ఉన్నది ఏదో ప్రసాదంలాగా తయారు చేసుకుంటే అవసరమా అనేది మన విచక్షణ. ఏదైనా మన విచక్షణ. ఆ విచక్షణే మన ఎక్కడున్న విచక్షణ? మన బుద్ధికి ఉంది. బుద్ధి అంటే ఏంటి? మళ్ళీ జ్ఞానం అంటే ఎవరు? మళ్ళీ నువ్వు. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మనం వెనకబడి ఎక్కడో వస్తువులు, మనుషులు, ఇంద్రియాలు, శరీరం, ప్రాణం, మనసు అన్నీ సత్యమని పెట్టుకొని కూర్చున్నాం. ఇప్పుడు మన ప్రయాణం ఇవన్నీ కాదు, ఇది కాదు, ఏదో ఉన్నది అని ఆ ఒక హయ్యెస్ట్ థాట్ మీద పెట్టి ప్రాక్టీస్ చేయటమే సాధన. అది దానికి ఏం చేస్తావా అనేది ఏమన్నా చేయొచ్చు, ఎవరిష్టమైంది వాళ్ళకి. ఇదే చెయ్యాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే హయ్యెస్ట్ థాట్లో ఉన్నామా, లోయెస్ట్ థాట్లో ఉన్నామా అని డిస్క్రిమినేషన్ మనకే ఉంది. దానికే ఆయన చెప్పాడు కదా, వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ముముక్షత్వం అన్నాడు. ఎప్పుడు వస్తుంది నీకు ఆ స్థితి? నాకు నిజమైన ఆనందం అనుభవించాలనేటువంటి ఆలోచన నీకు రాందే ఎవ్వరూ ఏమీ చేయలేరు. తలుపు తీసినా పో, మా ఇంటికి వద్దు అంటారు. అలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మనమే వెళ్ళి వాళ్ళ తలుపులు కొట్టి విషయాన్ని గ్రహిస్తాం. ఏంటి? నాకు ఆనందం కావాలి, నాకు ఇదంతా కాదు అనేటువంటి ఘర్షణ నీకు తెలిసినప్పుడు అప్పుడు ఆ ముముక్షత్వం అంటే ఏం లేదు. బాధ, భయం, బెంగ పోవటమే ముముక్షత్వం అంటే. పెద్దగా మళ్ళీ ఎక్కడో స్వర్గం ఉంది తీసుకెళ్ళి కూర్చోబెడతారని ఎవరు చెప్పాల. ముముక్షత్వం స్థితికి రావాలంటే నీ మనసును ఉపయోగించాలి. మనసుని ఎందుకు ఉపయోగించలేకపోతున్నావు? అరిషడ్ వర్గాలు పట్టుకున్నాయి. అందుకని షట్ సంపత్తిని ఉపయోగించి శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధానాన్ని నీ మనసుని సమాధానపరచి, అంటే ఏంటి? ఉపరతి అంటే పైవన్నీ తీసి పారేసుకొని చిన్నగా మనసుని లోపలికి ప్రయాణం చేస్తూ నీ ఇంద్రియాలను నీ చేతిలో పెట్టుకొని, ఎందుకు ఇంత పెట్టుకోలేకపోతున్నాం? షుగర్ వచ్చింది, తీసే, అసలు రైస్ తీసిపడే, కార్బోహైడ్రేట్స్, ఓన్లీ ప్రోటీన్ తీసుకో, ఆకుకూరలు తిను. తినగలమా? తినలేము. ఎందుకంటే ఇంద్రియాలను పట్టుకునే శక్తి మనకి లేదు. ఇంద్రియాలను పట్టుకోవాలి, మనసును పట్టుకోవాలి.
పట్టుకున్న తర్వాత అప్పుడు మనకు సమాధానం అంటే విషయం తెలుస్తుంది. అప్పుడు నీకు సమస్థితికి వస్తాము. సమస్థితికి ఎప్పుడైతే వస్తావో వివేకం, వైరాగ్యం వస్తాయి. సడన్గా ఎవ్వరికి ఏమీ రావు. వివేకం వచ్చినప్పుడు ఇది సత్యమా, ఇది సత్యం కాదా, ఇది అవసరమా, ఇది అవసరం కాదా అనే విషయం గ్రహిస్తావు. గ్రహించిన తర్వాత ఇది కాదు అంటావు. ఆ వైరాగ్యం ఎప్పుడు రావాలి? జ్ఞానంతో రావాలి వైరాగ్యం, భయంతో రాకూడదు. ఆ జ్ఞానంతో వైరాగ్యం రావడం అంటే డిస్పాషన్. అన్నీ ఉంటాయి మన ముందు, మనకి ఏది అవసరమో దాని మీదే వేలు పెడతాం, ఉన్నాయన్నీ వాటి జోలికి వెళ్ళాం. అది డిస్పాషన్. ఎప్పుడైతే ఆ వైరాగ్యం వస్తుందో అదే జ్ఞానం, అంతకంటే ఏం చెప్పాల. అప్పుడు అదే ముముక్షత్వం. ముముక్షత్వం అంటే ఏం లేదు, అల్టిమేట్ ఆధ్యాత్మిక సాధన అంటే ఏమీ లేదండి, మనసు మీద మనం పనిచేసుకోవటమే. మనసే మన చేతిలో ఉన్న పరికరం, దాన్ని ఉపయోగించుకోవటమే, అంతకంటే ఇంకేం లేదు. ఈ అలా ఉపయోగించుకోగలిగినప్పుడు వచ్చేదే ఆనందం. ఎప్పుడైతే ఆనందం, బ్రహ్మానందం, ఆత్మానందం అవన్నీ ఉంటాయో విషయానందం మీద వ్యామోహం పోతుంది. అప్పుడు వచ్చేదంతా అద్వైత ఆనందం అంటాడు. ఇంకా చాలా ఉంది ఆనందం గురించి, ఇంకొక 10-15 రోజులు నడుస్తుందేమో, చూద్దాం రేపు ఏం చెప్తారు. నమస్తే.